హాయ్ హాయ్ వైశ్య ముగ్గుల ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు? ఇందులో మీకు చుక్కల ముగ్గు వేయడం చూపించడం జరిగింది. ఒకసారి చూడండి. ఇలా నీట్గా చుక్కలు పెట్టుకోవాలి. ఈ ముగ్గు వచ్చేసి వచ్చే వరకు చుక్కలు పెట్టుకోవడమే పెద్ద టాస్క్ అండి. మనం ఎంత నీట్గా చుక్కలు పెట్టుకుంటే అంత నీట్గా ముగ్గు వేయచ్చు. కొంచెం కన్ఫ్యూజ్ అయినా ముగ్గు మొత్తం మిస్టేక్ అయిపోతుంది. ఎవరన్నా చుక్కలు పెట్టిస్తే ముగ్గేసుడు ఈజీ కదండి. అయ్యో, మళ్ళీ మర్చిపోయినా చూడండి. అట్లా ముగ్గేసేటప్పుడు ఇదే కన్ఫ్యూజ్ అండి. ఇట్లా నీట్గా తీసుకోవాలి. పెన్సిల్ లావు ఉంది, సరిగ్గా వేయనికి వస్తలేదు. మీరు నేలపైన వేస్తే మాత్రం మనం ముగ్గుతో వేస్తాం కదా, కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇలా ఫస్ట్ కార్నర్స్ని మనం ఫోల్డ్ చేసుకుంటే మిగతా ముగ్గు వేయడం మనకు ఈజీ అవుతుంది. కార్నర్స్ మనం క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక సింపుల్ ఒక లైన్ పట్టుకొని ఆ చుక్కల్ని కలుపుకుంటూ వెళ్ళిపోవడమే. నాకు ఒకటి గుర్తుకొచ్చింది. అసలు ఈ ముగ్గులు అనేటివి ఎట్లా వచ్చినాయి అని అంటే, ఇట్లా ఆకాశంలో చుక్కలు ఉంటాయి కదా, వాటిని చూస్తూ చూస్తూ ఒక ఆవిడ అనుకుందట, అది ఆ చుక్కల్ని ఎట్లా మనం కలపలేకపోతున్నాం అనేసి ఆ చుక్కలు కింద పెట్టి వాటిని ఎట్లా కలపాలని కలిపిందట. ఈ అప్పటి నుంచి ముగ్గులు స్టార్ట్ అయినాయంట. నాకు ఎవరో ఎక్కడో విన్నా ఈ స్టోరీ. అది రియలేనా? చూడండి ముగ్గు ఎంత ఈజీగా వచ్చిందో. ఒక్క కార్నర్ మనం పట్టుకొని మొత్తం అన్ని చుక్కల మధ్యలోకి వెళ్ళి దాన్ని మనం తీసుకుంటూ వస్తే అయిపోతుంది అంతే. ఒక 2 టైమ్స్ పేపర్ పైన ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఈ ముగ్గు మీకు నచ్చితే లైక్ చేయండి. ముగ్గులు చూస్తురు కానీ ఎవరు లైక్ చేస్తలేరు, ఎందుకండి? మీరు లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. చాలా ఏంటిది, వీడియో కూడా చాలామంది చూడగలుగుతారు. ఈ ముగ్గుకు పెట్టిన చుక్కలు ఇది ఎట్లా అంటే, అప్పట్లో ఇప్పుడు వస్తుందా అండి, ఈనాడు న్యూస్ పేపర్కి వస్తుంది చూడుర్రి, 7 చుక్కలు 2 వరుసలు. ఫస్ట్లో వస్తుండే. ఇప్పుడు సంక్రాంతి ముగ్గుల టైంలో వస్తే రోజు ఒక ముగ్గు వచ్చి ఫోటో వచ్చి కింద ఇట్లా చుక్కలు, అదే అదే ఫార్మాట్లో రాద్దామని రాసిన. నెక్స్ట్ ఇంకొక ముగ్గు చూద్దాం. ఈ వీడియో క్లిప్ మిస్ అయిందండి, ముగ్గు వేసేది. ఒకసారి చూడండి, బాగా చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. వీడియో చూసినందుకు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.